మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. నేడు నాగుల చవితి సందర్భంగా జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీ మహాలక్ష్మి సహిత వాల్మీకి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో కొలువైన ఈ ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ మొదలైంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు పాదయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. నాగుల చవితి పండుగను పురస్కరించుకొని భక్తులు స్వామివారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోసి నాగదేవతకు తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు శిరస్సులపై తలంబ్రాలు చల్లుతూ ఆలయ పూజారులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అయితే ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో సందడిగా మారింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ వారు ప్రత్యేకంగా భక్తులందరి కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ గ్రామంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రత్యేకతను, స్వామివారి విశిష్టత గురించి భక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే తమ కష్టాలు తీరుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ శ్రీ వాల్మీకి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నాగుల చవితి వేడుకలు భక్తిభావం ఉట్టిపడేలా అయితే ఘనంగా ముగిశాయి. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భక్తులు వేకువజామునే లేచి సమీపంలో ఉన్న పుట్టల వద్దకు వెళ్ళి పాలు పోసి నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగేంద్రుడికి ధూపదీప నైవేద్యాలను కూడా సమర్పించారు. గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో హెచ్బి బొంకు వెనకాల చలకల్ అంటే తోటలో వాల్మీకి వెంకటేశ్వర స్వామి అనే గుడి సుమారు 5-6 సంవత్సరాల నుంచి వెలిసినట్టు దేవుడు ఒక గోవు వచ్చి ఆ గోవు పుట్టలో పాలు పోసి ఆ పాలు ఇచ్చేసి వెళ్ళిపోతుందని ఆయన గుర్తించి ఆయన ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి శనివారం మహావైభవంగా భక్తులు వస్తూ ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. ఎవరి మట్టుకు వాళ్ళు డొనేషన్ ఇచ్చి ఆ అన్నదానం కూడా అందరూ భక్తులు స్వీకరించి చాలా ఉన్నత స్థాయిలో వెళ్తున్నది. ఇది గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామానికి చెందింది. ఇది చాలా ప్రసిద్ధి అయిన వెంకటేశ్వర స్వామి అని, తెలిసిన స్వామి అని అందరికీ భక్తులందరికీ చెప్తున్నాను. తప్పకుండా ఈ దేవుణ్ణి దర్శించుకుని మీ యొక్క కోరికలు తీర్చుకోవాలని కోరి ప్రార్థించుతున్నాను. రాయగఢ నుంచి వచ్చామండి, దర్శనానికి వచ్చామండి. బాగుందండి చాలా బాగా జరుగుతుంది, అన్ని బాగా జరుగుతున్నాయి. సందర్భం కూడా పెడతారు శనివారం అంతా. కమిటీ నెంబర్లు కూడా అందరూ బాగా చేస్తున్నారు. బాగుందండి. లాస్ట్ టైం టూ టైమ్స్ వచ్చామండి. అనుకున్న జర్నీ కాబట్టి మళ్ళీ రావాలనిపించింది. రాయగఢ నుంచి మళ్ళీ వచ్చామండి దర్శనానికి. వాళ్ళు నాగుల చవితి కదండి, నాగుల చవితి కోసం కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉంది బాగానే. అయినా మేము దర్శనం చేసుకుందామని వెయిట్ చేస్తాం. క్యూలో వెయిట్ చేస్తాం.